హాయ్ అండి. ఈరోజు నేనైతే చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మన బడ్జెట్లోనే వచ్చేలాగా చూపిస్తాను. హెల్తీగా ఉంటారండి చాలా. ఒక గ్లాస్ బియ్యంకి హాఫ్ గ్లాస్ పెసరపప్పు, 1/4 గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 20 బాదం వేసుకోవాలండి. వేసుకొని బాగా అయితే కడుక్కోవాలండి. ఒక 3 టైమ్స్ అలాగా అయితే బాగా కడుక్కొని ఒక రోజు నైట్ అంతా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద అయితే ఆరబెట్టుకోవాలండి. బాగా పొడిగా ఆరిన తర్వాత, తడి లేకుండా ఉన్న తర్వాత అప్పుడు మనమైతే ఒక ప్యాన్లకి ఇవన్నీ వేసేసుకొని అయితే సిమ్లో పెట్టేసుకొని నిదానంగా అనేది వేయించుకోవాలండి. అసలు మాడకూడదు, సిమ్లోనే పెట్టేసుకోవాలి. చాలా హెల్తీగా ఉంటారండి. 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ వరకు పిల్లలు తినచ్చండి. ఏం కాదు, చాలా హెల్తీగా ఉంటారు. బడ్జెట్లోనే వస్తుందండి. అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళకి నేను ఇది చూపిస్తున్నాను. సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ ఇది. అలా బాగా వేయించుకోవాలండి. ఒక 3-4 మినిట్స్ వేయించుకుంటూనే మంచి స్మెల్ అనేది వస్తుందండి మనకి. ఆ స్మెల్ వచ్చినప్పుడు బియ్యం కొంచెము కలర్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో ఒక స్పూన్ వామ్ అయితే వేసుకోవాలి. వామ్ వేసుకొని ఒక 1 మినిట్ అలా వేయించుకోవాలండి. వేయించుకొని అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లగైన తర్వాత మిక్సీ అనేది పట్టుకోవాలి. చాలా చాలా సింపుల్ అండి. తొందరగా అయిపోతుంది. ట్రై చేయండి. ఇలా కూడా చాలా బాగుంటుంది. కావాలంటే మకానా అవన్నీ కూడా వేసుకుంటారు. నేను బడ్జెట్లో వచ్చేటట్లు చేస్తున్నాను కాబట్టి ఇవి మాత్రమే వేస్తున్నాను. హెల్తీ కూడా బాగుంటారండి పిల్లలు ఇవి తింటే. అందుకనేసే నేను ఇలా చూపిస్తున్నాను. ఇంకా మిక్సీకి వేసేసుకోవడమేనండి. కొంచెం బాగా గరగరగా వేసుకోకూడదు, మెత్తగానే వేసుకోవాలండి. తర్వాత ఇంకా చిన్న గిన్నెలోకి తీసుకొని 1 స్పూన్ 2 స్పూన్స్ పౌడర్ వేసుకోవాలి. అదే మీ పిల్లలు ఎంత తింటే అంత 2 స్పూన్స్ అలా వేసుకొనేసి వాటర్ వేసుకొని కొంచెం బెల్లం అలా లేకపోతే ఉప్పు అలా మీ ఇష్టం అండి, మీ ఆప్షనల్. అలా వేసుకొని బాగా అనేది కలిపెట్టుకొని ఉడికించుకోవడమే. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.